హాయ్ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీనివాసరెడ్డి. ఈరోజు ప్రధానంగా ఒక విషయం గురించి మాట్లాడుతున్నాను. అదేంటంటే మొబైల్ వాడకం వల్ల ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చే సమస్యలు ఏంటి అనేది, దానికి నివారించడానికి సహజమైన మార్గాలు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ వీడియోలో ముఖ్యమైన సమస్యలు ఏంటంటే, ఒకటి, ఈ పొడి స్క్రీన్ను ఎక్కువగా వాడడం వల్ల, పొడవైన స్క్రీన్ వాడడం వల్ల కళ్ళు మంటలు ఎక్కువైపోతాయి. తర్వాత పొడిబారడం, తలదిరుగుడు సమస్యలు ఎక్కువగా ఉంటాయి పిల్లల్లో. రాత్రి సమయాల్లో ఈ మొబైల్ వాడకం వల్ల మెదడుకు విశ్రాంతి ఉండదు. అందువల్ల ఏమవుతుందంటే నిద్రలేమి, అలసట, తెల్లవారి వాళ్ళు చేసే పనుల మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం జరుగుతుంది. తర్వాత ఈ పిల్లల్లో మాటలు ఆలస్యంగా నేర్చుకోవడం, ఇతర సామాజిక నైపుణ్యాలు, కమ్యూనిటీ స్కిల్స్ కూడా కొంచెం లేటుగా వస్తాయి. తర్వాత ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఈ మొబైల్ ఎక్కువ వాడడం వల్ల పాఠాల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి, పుస్తకాల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయేసి కేవలం దాని మీదనే ఉండిపోతారు. తర్వాత ఆరోగ్య సమస్యలు ఎక్కువగా మొబైల్లో వాడకం వల్ల ఏమవుతుందంటే, డిఫరెంట్ పొజిషన్లో మారకుండా ఒకే పొజిషన్లో ఉండి అలాగే మొబైల్ చూస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా ఊబకాయం. రెండోది ఏంటంటే ఈ వెన్నుపూస సంబంధించిన ప్రాబ్లమ్స్, అంటే మెడ నొప్పులు, స్పాండిలైటిస్ అని కావండి, బ్యాక్ ఏక్ రావడం కూడా ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఏంటంటే ఈ మొబైల్ వాడకం ఎక్కువైతే ఏమవుతుందంటే మానసిక ఒత్తిడి ఎక్కువైపోతుంది, మానసికంగా అసహనం ఎక్కువైపోతుంది, రెస్ట్లెస్నెస్ ఎక్కువైపోతుంది. తర్వాత దానివల్ల కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ తల్లిదండ్రులు అయితే పిల్లలకు అన్నం తినలేదనో, లేకపోతే ఆహారం తీసుకోవడం లేదనో, పాలు తీసుకోవటం లేదనో అల్లరి చేస్తున్నారో, మొబైల్ ఇచ్చేవాళ్ళు ఈ చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మీ పిల్లల్ని ఇప్పటి నుంచే వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇస్తూ మొబైల్ వాడకాన్ని తగ్గించండి. వేరే రకంగా ఆటలకు ప్రోత్సహించండి, లేదా కాసేపు ఈ కామిక్ సంబంధించిన ఏమైనా టీవీ ప్రోగ్రామ్స్ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లాంటి అలవాటు చేయండి. కానీ మొబైల్ ఇచ్చి పిల్లల్ని అల్లరి తగ్గించడం అనే ఆలోచన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు. సరేనా? థ్యాంక్ యూ.